అంతమంది నరికాడంటే అతడు మనిషి కాదు, వైల్డ్ యానిమల్. నందమూరి బాలకృష్ణ మరియు బాబీ దర్శకత్వంలో వచ్చినటువంటి డాకు మహారాజ్ చిత్రము సంక్రాంతి కానుకగా 12వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇదివరకే ట్రైలర్ అయితే వదిలారు. అయితే ఈరోజు 5:51 వచ్చేసి సెకండ్ ట్రైలర్, రిలీజింగ్ ట్రైలర్ అయితే వదిలారు. సో ఈ యొక్క ట్రైలర్ ఎలా ఉంది అనేది మనం రివ్యూ గమనిస్తే మటుకు, సో ట్రైలర్లో నందమూరి బాలకృష్ణ మరోసారి డైలాగులతో మాస్ రంపేజ్ పునకలు తెప్పించాడు అనేది మనకు ఈ యొక్క ట్రైలర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా రాయలసీమకు సంబంధించి ఒక డైలాగ్ చెప్పడం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనేది ఇప్పుడు స్పష్టంగా గమనించుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క సినిమాలో వచ్చేసి మేలు విలన్లు దాదాపుగా 14 మంది కత్తిపోట్లు పొడిచినా కూడా బుల్లెట్ గుండెల్లో ఉన్నా కూడా ఎవర్రా అతను ఈ తరంగా నరికాడు అనే డైలాగ్ కూడా మాస్కు పునకలు తెప్పించే విధంగా ఉంది అనేది మనకు ఈ యొక్క ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో మొత్తానికి అన్ని నిడివిడి బాబీ డిఎల్ చేసినటువంటి డైలాగ్, ఆ యొక్క బాంబ్ బ్లాస్టింగ్ అనేది కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చూపించాడు ట్రైలర్లో. మొత్తానికైతే చూసుకుంటే రేపు రిలీజ్ కాబోతున్నటువంటి డాకు మహారాజ్ చిత్రము బాక్సాఫీస్ దగ్గర కంపల్సరీగా సునామీ సృష్టించే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఈ యొక్క ట్రైలర్ చూసింటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.